గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మరి ఆ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా అది కూడా ఎంతో కాలం నుంచి పెండింగ్గా ఉంటే దానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయానికి కూడా ఆ రోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో దేశంలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత చిరకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అందించే విధంగా 7 నెలల్లోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామనంటే ఎంత కమిటెడ్గా రాష్ట్ర ప్రజల పట్ల ఈ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో ఒక్కసారి తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ప్రస్తావిస్తున్నాను. అయితే దీనితో పాటు అమరావతి ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ నోడ్స్ కానీ ఏ విషయానికి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంచి నడిపించడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పొచ్చు. పనిచేసే నాయకులు, మళ్ళీ చెప్తున్నాను, పనిచేసే నాయకులు, ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని ఎన్నుకుంటే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి యొక్క కార్యక్రమాలు కేవలం ఇంతవరకే కాకుండా భవిష్యత్తులో కూడా మేము చెప్పినట్టు మా ఉద్దేశం ఈ జనవరి నుంచే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి. అలాగే ఆగస్టు నాటికల్లా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యి సుమారు 7.3 మిలియన్ టన్స్కి మనం చేరుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క క్యాపిటల్ను కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా మన ప్లాంట్కి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం. కేంద్రం నుంచి ఏ కార్యక్రమాన్ని అయితే ఆశించామో ఆ కార్యక్రమం జరిగింది. మిగిలింది ప్లాంట్ని ఇంకా మంచి పద్ధతిలో మనం నడిపించి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ ఉంది. దేశంలోనే తీసుకున్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్లో ఒక ప్రత్యేక స్థానం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందని మనం ఎన్ని సందర్భాల్లోనూ మనం మాట్లాడుకున్నాం. అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్. అటువంటి కోర్ సెక్టర్లో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని మళ్ళీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరపున తెలియజేసుకుంటూ ఒక మంచి కాంబినేషన్, ఒక మంచి టీం వర్క్తో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం. అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము క్యాబినెట్లో కలిసిన, పలు కార్యక్రమాల్లో కలిసిన ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రి ఎంత తాపత్రయంతో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా. ఎందుకనంటే ఆయన ప్లాంట్ తాలూకా పొటెన్షియల్ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ ప్లాంట్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఈరోజు శ్రీరామ రక్షగా మారింది. ఈరోజు మంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరిగింది. ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి. ఈ లక్ష్యాలు పెట్టుకొని రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టుడే in the Cabinet Committee of Economic Affairs under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, one historic decision has been taken in respect to the Visakhapatnam steel plant in the state of Andhra Pradesh. A decision was taken to provide 11 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయి సంపాదించుకున్నటువంటి RINL విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దానికి
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈవేళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఏదైతే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర స్టీల్ మరియు హెవీ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నటువంటి ఆ కేబినెట్ సహచరులు శ్రీ కుమారస్వామి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో 7.3 మిలియన్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కార్మికుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత సమర్థమైనటువంటి ప్లాంట్గా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏదైతే RINL ఉన్నదో దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా మనందరూ కూడా భావించవచ్చు. అయితే అనేక కారణాల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు స్టీల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా ఈ 6 నెలల 7 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి మనంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ ప్లాంట్ని అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకురావాలా, లాభాల బాటలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఏకైక ఆలోచనతో కుమారస్వామి గారు పనిచేయడం జరిగింది. అంతేకాదు గత 7-8 సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ ప్లాంట్ని సందర్శించినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో కుమారస్వామి గారు చొరవ తీసుకుని ఆయనతో పాటు 2 రోజుల పర్యటనలో నేను కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నా, ప్రతి ఒక్క యూనిట్ను కూడా సందర్శించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, కార్మిక సంఘాలతో, ఉద్యోగస్తులతో, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి దీన్ని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి
ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. దాదాపు ఈ 6 నెలల కాలంలో 6 పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను కూడా ఆ సమావేశాల్లో ఉన్నా. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది. లోతైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయంలో. ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇంకో మరొక ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం 6 నెలల సమయంలోనే ఆ హామీలని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నదో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు, అమరావతికి రాజధాని అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పోలవరం పనులు ముందుకు సాగడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా అమరావతికి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోన్ మంజూరు చేయడం, అదేవిధంగా బీపీసీఎల్ ఎన్నికల్లో హామీ ఇవ్వలేనప్పటికీ కూడా బీపీసీఎల్కి సంబంధించి రిఫైనరీ రామాయపట్నం దగ్గర దాదాపు 70,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల కాలంలో గత నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తున్నాను. కేవలం 6 నెలల సమయంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వచ్చినటువంటి సందర్భం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, సంబంధిత స్టీల్ శాఖ. నా మీద చాలా ఒత్తిడి ఉండేది. అనేక సార్లు కుమారస్వామి గారికి చెప్పినటువంటి సందర్భంలో, బ్రదర్ ఆ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ కాదు, ఆ స్టీల్ ప్లాంట్ని మన నాయకత్వంలో సమర్థతంగా ముందుకు తీసుకువెళ్తాం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం దీనిని ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ఈ సందర్భంగా ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కృషిని కూడా మనం అంతా గుర్తుంచుకోవాలి. మరి ఆయన్ని ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను అభినందిస్తూ ఉన్నా. అంతేకాదు నాకు సంబంధించినంత వరకు నేను స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6 నెలలకి ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సహకారం అందించడం అనేది నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏదైతే
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. The government, they wanted to finish QSL. Now I had several meetings with HMT to revive. Yesterday, what the cabinet decision taken by Siddaramaiah? You are seeing, they are not ready to take assistance, cooperation. They are not ready to give cooperation also to the central government. Their mean mentality, it will going to affect on Karnataka. They have to realize it. Andhra Chief Minister, how many times he met me? How many times he called me? Yesterday, Telangana Chief Minister came to me. Chhattisgarh Chief Minister, how many times he called me? What happened to Karnataka government? They are every day quarreling by criticizing Honorable Prime Minister. What they will going to achieve? Sir, One by one. Sir, will there be any chance to merge RINL into SAIL, sir? Rather, we have not No, introduced. that is our future issues. Let us see. Maintain a decorum. Our first priority to revive the plant with more strength. For that we are working. Sir, Venkateshwara Saakshi TV. Sir, what about the employees you are asking for the VRS and you are forcing them to? No, not to do the- gradually, what is the stage by outcome, sir? stage by, How you are assuring No, the no. employees? stage by what decision we have to take. With the cooperation of laborers also, union leaders, we will work it out. Sir, why are the merger of SAIL halted, sir? What is the reason? No, future days we will think it now, not now. That subject is not in front of us now. Merger with SAIL. Sir, Introduce yourself, excuse me, sir. sir. Myself Abhishek Sonkar. I am from PTI. I cover steel sector. Sir, just wanted to know, like several times the ministry has advised about mines in Karnataka and Odisha for RINL. What is the status on that? By when can we No, expect? Karnataka RINL mining is not there. Orissa it is there. So by when can we expect? Let us see. Actually, we will work out. What are the possibilities is there? We are working on. And sir, going by your statement that privatization issue will not arise in RINL now. No, That means- that's why actually we took the decision, convincing our Prime Minister, the feeling of Andhra Pradesh brothers and sisters. On that basis, we convinced Prime Minister. We are actually honoring the Andhra Pradesh citizens. What is their feeling is there. For that, actually, central government ultimately they took the decision to revive this one. Another two questions. But wait. తెలుగు మీడియా After her. Sir, Neha from Reuters. So by when do we expect the decision on safeguard duties from the Commerce Secretary? Well, actually, it is going on in the department. Let us see. Sir, one minute, we'll just finish it. Last question. How do you justify to keep this important steel sector in a non-strategic this thing? How do you justify it? As per your new PSU policy, it has kept in non-strategic. No, How do you justify? several problem challenges are there. For that, actually, several decisions we are going to take in the future days also. So you may revive it. Revive it. So what can be the other budget expectations No- for the sector? no more. That is now it is not good to take a lot of. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.